మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు డిబేట్. నా పేరు సందీప్. ఇక తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ పద్ధతులపై చర్చ జరగనుంది. మరోవైపు 6 గ్యారంటీల అమలుపై చట్టబద్దత కోసం ప్రైవేటు మెంబర్ బిల్లు పెట్టబోతుంది బీఆర్ఎస్. దీంతో సభలో రచ్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రైతు భరోసా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు సిద్దమవుతుంది. బడ్జెట్పై చర్చ, బీఆర్ఎస్ బిల్లు ప్లాన్, రైతు భరోసా రాజకీయంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు డాక్టర్ జయరాం గారు అనలిస్ట్, అదేవిధంగా నూమన్ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా డాక్టర్ దత్తాత్రేయ గారు బీఆర్ఎస్ నుంచి, అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి. రైట్, జయరాం గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సందీప్. మొత్తం మీద బీఆర్ఎస్ చట్టబద్దత కోసం 6 గ్యారంటీల అమలుపై చట్టబద్దత కోసం ఒక ప్రైవేటు బిల్లుని పెట్టబోతుంది. అంటే మనం దీన్ని ఎలా చూడాలి? నిజంగా ఈ ప్రైవేటు బిల్లు వల్ల ఏ పార్టీ ఎక్కువగా రాజకీయంగా లాభం పొందే అవకాశం ఉంది? సందీప్, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. మనకు అబ్జర్వ్ చేయాల్సిందంటే రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరతలు, అక్కర్లు డిఫరెంట్ గా ఉంటుంటాయి. అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక డ్రామా చేస్తుంది, ప్రభుత్వం పోయిన తర్వాత ఇంకొక వేషం కడుతుంది. సో దాంట్ లోపల పెద్ద వింతేం కాదు. సో అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు బీజేపీ, ఇది షేరామామలు. సో అప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినవి ఇప్పుడు చేయటం లేదు. బీజేపీ బీఆర్ఎస్ పాలక పక్షంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోలేదు. ఈ రెండు తెలియాలి. అంటే ఈ పరిస్థితి అధికారంలో ఉన్నప్పుడు అహంకారం ఉంటది, అధికారం లేకపోతే ప్రజల కోసం యుద్ధం చేసే వీరుల్లాగా ఓన్లీ డ్రామాలు చేస్తారు తప్పితే ఇక్కడ యుద్ధం లేవు, వీరత్వం లేదు, రెండు లేదు. అంటే ఈ బిల్లులు పెట్టకపోవడం తర్వాత విషయం. ఒకవేళ కనుక ప్రజల సమస్యలను కనుక పరిష్కరించాలి అనుకుంటే, ప్రజా శ్రేయస్సు కోసం గట్ల కొట్లాడాలనుకుంటే ప్రజలతోని మమేకం చేసి అనేక విషయాలు ఉన్నాయి. రేవంత్ చేసే ప్రతి తప్పును ఎండగట్టొచ్చు. రేవంత్ ఇప్పటి వరకు తప్పులు చేయలేదంటే అడుగడుగున తప్పులు చేస్తున్నాడు. అంటే మీకు అడగడానికి మీకు ఈ నోరు ఏమైపోయింది? ఇటు బీజేపీ అడుగుతలేదు, ఇటు బీఆర్ఎస్ అడుగుతలేదు. నేను ఒక ప్రజల్లో ఒక మనిషిగా నా కళ్ళకు కనిపిస్తున్నాయి, మరి మీకెందుకు కనిపించటం లేదు? ఆల్కహాల్ మీద విపరీతమైన దోపిడీ జరుగుతుంది, విపరీతమైన సేల్స్ ఉన్నాయి, ప్రజలకు విపరీతమైన నష్టం జరుగుతున్నది. దాన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడతలేదు. డ్రగ్స్ విషయం అంటామా, ఇక మనం చెప్పాల్సిన పనే లేదు. ఎంతటి దౌర్భాగ్యమో, ఎంతటి ఘోరం జరుగుతుందో ఇక మన కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా సిగ్గు లేకుండా కూడా ప్రతిపక్షాలు, పాలకపక్షాలు కిక్కురు మనకుండా కూర్చున్నాయి. పక్కోడెవడో పక్క రాష్ట్రం నుంచి ఒకడు వచ్చేసి ఇక్కడ కూడా మరి దందాలా లేకపోతే అది నిజంగా ఏం జరుగుతుందా అనే విషయాన్ని ఈరోజు ప్రభుత్వాలు చెప్పాలి. అది కూడా చేత కావటం లేదు. నెక్స్ట్ వచ్చేసి విద్య. ఓన్లీ మాటలతో ఆ రోజు కేసీఆర్ ఏం మాటలు చెప్పిండో ఈ రోజు రేవంత్ అంతకు మించి మాటలు చెప్తున్నాడు తప్పితే ఇంచు కూడా కదిలింది లేదు. ఈ రోజు ప్రజలకు కేజీ నుంచి పీజీ ఫ్రీ అంటాడు. ఇదంతా పెద్ద డ్రామా కదా. నీకు కేజీ నుంచి పీజీ ఇచ్చే దమ్ము ధైర్యం ఉన్నట్టు అయితే నీకు నేను చాలా షార్ట్ కట్ వే చెప్తాను. ఇది మీకు విద్యా కమిషన్ కు బ్రెయిన్ లేకుంటున్నారు, ఇక మీకు ప్రభుత్వంలో అయితే ఎవరికి బ్రెయిన్ లేదు, డౌటే లేదు. ప్రభుత్వ స్కూల్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఆ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేసి దానికి హాస్టల్ అటాచ్ చేస్తే డబ్బులు ఆదా, టైము ఆదా, విద్యార్థులు ఎక్కడికి పోరు, ఎక్కడ బడిలో ఉన్న పిల్లలు అక్కడే క్షేమంగా భద్రంగా ఉంటారు. ఇది కాదంట, ఇవన్నీ బంద్ చేసేయాలి, భూములు కొల్లగొట్టుకోవాలి, కొత్త దుకాణాలు ఓపెన్ చేయాలంట. దీని గురించి ప్రతిపక్షం ఎందుకు మాట్లాడదు? అంటే ఇది ప్రజలకు అవసరం కాబట్టి మాట్లాడకూడదు. నిరుపేదలకు, నిరక్షరాస్యులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీ బిడ్డలు ఈ రోజు మెకానికల్ లాగా బతుకుతున్నారు, వాళ్ళు ఎక్కడ చదువుకుంటారు అనే ఉద్దేశంతో దాని గురించి మాట్లాడరు. ఇక వైద్యాన్ని అంటావా, వైద్యం అయితే ఇక దాని గురించి మనం చెప్పాల్సిన సిగ్గు ఎగ్గు ఈ రోజు వైద్య శాఖ మంత్రికి లేదు, ముఖ్యమంత్రికి అంతకంటే లేదు. దాని గురించి మాట్లాడారు ప్రతిపక్షాలు, అది మాట్లాడరు. దాంతో ఈరోజు రియల్ ఎస్టేట్ పేరు మీద భూదందాలు చేసుకుంటూ పేదల భూములు లాక్కొని పెద్దలు వచ్చేసి ఎంజాయ్ చేయడంతో కాదు, వీలైతే వాళ్ళని చంపేస్తున్నారు. దాని గురించి మాట్లాడరు. గుడిసెలకు కొల్లగొట్టే ఈ దొంగలకు మాత్రము ఫామ్ హౌజులు మాత్రము ఉంటుంటాయి, దాని గురించి మాట్లాడరు. ఈ రోజు ఏదన్నా ఉంటే నాలాల పేరు మీద డ్రామాలు చేసే ముఖ్యమంత్రి, ఇతర వ్యక్తులు
ఈరోజు భూములు పేదల భూములు లాక్కొని ఎంజాయ్ చేస్తుంటే మీ అన్నదమ్ముల భూములు, మీ అక్క చెల్లెల భూములు, మీ కుటుంబ సభ్యుల భూములు, ఈ రోజు మినిస్టర్ల బంధువుల భూములు ఎక్కడున్నాయో దాని గురించి చెప్తే కూడా పట్టించుకోరు. అది నీతి, ఇది అవినీతి. దీని గురించి మాట్లాడరు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే శిశుపాలుడి తప్పులు ఉన్నట్టుగా తప్పులు ఉన్నాయి రేవంత్. ఎందుకు మాట్లాడరు మీరు? ఇవన్నీ ఏమి రాకుండా ప్రైవేట్ బిల్లు అనగానే ఎవరికి ఉపయోగం? దాని ఏం డ్రామా ఇదంతా అంటే ఓన్లీ రాజకీయ ఎత్తుగడ. ఇది రాజకీయ ఎత్తుగడ వేయడం కోసము ప్రజలు వాడుకోవాలి తప్పితే ప్రజల అవసరాల కోసము రాజకీయ పార్టీలు పనిచేయమంట. దత్తాత్రేయ గారు గుడ్ మార్నింగ్. కదా సిగ్గుచేటు. గుడ్ మార్నింగ్ సందీప్. మీరు పెట్టేటువంటి ప్రైవేట్ బిల్లు ఎవరికి లాభం, అంటే విశ్లేషకుల మాట ఎవరికి లాభం లేదు, ఇది కేవలం ఎన్నికల డ్రామాగానే కనిపిస్తుంది చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు మీరు? గుడ్ మార్నింగ్ అండి మీకు, ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకు, జీ న్యూస్ ప్రేక్షకులకు. మేము పెడుతున్నటువంటి 6 గ్యారెంటీల ప్రైవేటు బిల్ అనేటువంటిది తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు. 840 రోజులు నేటితో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు. ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నేను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నాడు. 6 గ్యారెంటీలలో అర గ్యారెంటీ కూడా అమలు చేయలేదు అనేది మా డిమాండ్. ఎందుకంటా అంటే 6 గ్యారెంటీలు అమలు కావట్లేదు. ఎందుకు కావట్లేదు అనే దానికి నేను క్లారిటీ ఇస్తున్నా. 6 గ్యారెంటీలలో ఉచిత బస్సులో కొన్ని బస్సులకు మాత్రమే పెట్టి మిగతా బస్సులకు కుర్రీలు పెట్టారు. ఆ హామీ ఇచ్చినప్పుడు మాత్రం అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం అన్నారు. అది అమలు అవుతున్నట్టేనా అండి? అందులో 50% కూడా అమలు కానట్టే కదా. అంటే అర గ్యారెంటీ కూడా అమలు కానట్టే. మిగతా గ్యారెంటీల్లో ఏ గ్యారెంటీ వాళ్ళు అమలు చేసారు? మీరు మాట్లాడితే ఉచిత గ్యాస్ అని, లేకపోతే ఉచిత సిలిండర్ అని, లేకపోతే 200 రూపాయలు 200 యూనిట్ల విద్యుత్ అని, ఇవి ఏవి కూడా పూర్తి స్థాయిలో గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజలకు కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఊరిని యూనిట్గా తీసుకుంటే ఆ ఊరిని మనం బేసిస్ గా చేసుకొని అడిగితే ఆ ఊర్లో ఎంతమంది లబ్ధిదారులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతకు ముందు విశ్లేషకులు ఐ థాట్ దట్ ఈజ్ అన్ వెరీ ఇంటెలిజెంట్. జయరామన్ గారు అంటే నాకు చాలా గౌరవం ఉంది. బట్ నేనేమంటున్నా అంటే, మేము ఏమీ చేయలేదు అనడం మాత్రం అది కరెక్ట్ కాదు. తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాల్లో మేము చేసినప్పుడు 3,70,000 కోట్లు అయితే జరిగినటువంటి డెవలప్మెంట్, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మేము హామీలు కానీ, మేము రైతులను మోసం చేయలేదు. రైతు బంధు ఇచ్చినాము, రైతు రుణం మాపిచ్చినాము, రైతు చనిపోతే రైతు బీమా ఇచ్చినాము, రైతు వేదికలు కట్టినాము, రైతులకు యూరియా ఇబ్బందులు తీసుకురాలేదు. సో ఇట్లా ఏ విధంగా కూడా మేము రైతులు ఇబ్బంది పెట్టలేదు. నాణ్యమైన విద్యుత్ ఇచ్చినాం 24/7, పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఇచ్చినాము. సో ఇట్లా మేము రైతులను ఏ ఇబ్బందులు పెట్టలేదు. ఇప్పుడు నిరుద్యోగుల విషయానికి వస్తే, నిరుద్యోగులను కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మేము వాళ్ళని సాటిస్ఫై చేయడంలో విఫలమైన కావచ్చు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ హై కావచ్చు. బట్ మేము ఇచ్చిన ఉద్యోగాలు 1,64,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినాము. మహిళల విషయంలో మేము ఏ రోజు కూడా పెన్షన్స్ కానీ, వృద్ధులు వికలాంగులకు ఇచ్చినటువంటి పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్స్ కానీ, మహిళలకు ఇచ్చినటువంటి ఒంటరి మహిళలకు ఇచ్చినటువంటి డబ్బులు కానీ మేమేమో ఏ రోజు ఎగ్గొట్టలేదు. మేము రైతు బంధు ఎగ్గొట్టలేదు. ఇట్లా ఇవి కాకుండా విద్య గురించి మాట్లాడుతూ ఉన్నారు జయరామన్న గారు. మేము చెప్తా ఉన్నాం, విద్య విషయంలో వీఆర్ కమిటెడ్. మేము తెలంగాణ రాష్ట్రంలో జస్ట్ 200 గురుకులాలు ఉంటాయి, 1196 గురుకులాలకు మార్చినాం. మేము ఇంటర్మీడియట్ వ్యవస్థను తీసుకొచ్చినాం గురుకులాల్లో, డిగ్రీ వ్యవస్థను తీసుకొచ్చినాం గురుకులాల్లో లా కాలేజ్ తీసుకొచ్చినాం, గురుకులాల్లో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం. ఇట్లా మేము డిఫరెంట్ వే ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మేము ఇంప్లిమెంట్ చేసినాం. దేశ చరిత్రలో ఎక్కడ కూడా విద్యా వ్యవస్థలో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన రాష్ట్రం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసింది. కలెక్టరేట్ల నిర్మాణం చేసినాం మేము. ప్రతి జిల్లాలో నూతన కలెక్టరేట్ల నిర్మాణాలు పూర్తయి కలెక్టరేట్ల గృహ ప్రవేశాలు అయినాయి. అట్లాగే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డ్స్ ఇచ్చినాం. వీళ్ళు 840 రోజుల్లో ఆల్మోస్ట్ 2.5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇప్పటి వరకు ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఏ ఒక్క గ్యారెంటీ అయినా అమలు చేసిండ్రా? ఆ 6 గ్యారెంటీలకు చెత్తబద్ధత ఇస్తామని చెప్పేసి ప్రమాణ స్వీకారం రోజు ముఖ్యమంత్రి గారు అదే ఫైల్ మీద సంతకం పెడతా అన్నారు. మరి ఆ ఫైల్ ఎక్కడ పోయింది? కాకులు ఎత్తుకపోయినాయా? తమిళసై సౌందరరాజన్ గారు బీయింగ్ ఏ గవర్నర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ గా ఆమె ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ వర్డ్స్ లో అసెంబ్లీలో చదివించారు 6 గ్యారెంటీలకు మేము చట్టబద్ధత ఇస్తామని చెప్పేసి. ఇవాళ అదే చట్టబద్ధత కోసం మేము బీయింగ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్ మేము ఆ బిల్లు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సందీప్ గారు. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీ అమలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం అందులో సగం కూడా అమలు చేయలేకపోతుంది. ఈ కాంగ్రెస్ ఫెయిల్యూర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పటివరకు ప్రైవేట్ బిల్లుకు సిద్ధమవుతుంది బీఆర్ఎస్ పార్టీ.
వెరీ గుడ్ మార్నింగ్ టు యూ as well as fellow panel members and all the viewers. ఏదైతే మనం మాట్లాడుతున్నామో వీళ్ళు లీగల్ గ్యారంటీ అని చెప్పేసి ప్రైవేట్ బిల్ తీసుకొచ్చేసి అసెంబ్లీలో పెట్టాలని చెప్పేసి 6 గ్యారంటీల మీద వీరు ప్రవేశిద్దామని చెప్పేసి చూస్తున్నారు. దాని మీద మనం మాట్లాడుతున్నాం. ఒక్కసారి మనం చూసుకుంటే బడ్జెట్ ఎలొకేషన్ జరిగినప్పుడు రీసెంట్ గా డే బిఫోర్ యెస్టర్డే ఎప్పుడైతే మన బడ్జెట్ ఎలొకేషన్ జరిగిందో అక్కడ 50,713 కోట్లు 6 గ్యారంటీల కోసం అలొకేట్ చేయడం జరిగింది. ఒక్కసారి బడ్జెట్ ఎలొకేషన్ జరిగిన తర్వాత దాని ఖర్చు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది కాబట్టి అదొక ఫైనాన్షియల్ గ్యారంటీగా భావించాలి. అది గ్యారంటీ ఉంది కాబట్టి ప్రతి ఒక్క 6 గ్యారంటీల్లో ప్రతి ఒక్క గ్యారంటీకి సెగ్రిగేట్ చేస్తూ ప్రతి గ్యారంటీకి ఎంత ఇవ్వబోతున్నారని చెప్పేసి మొత్తం కూడగట్టి 50,713 కోట్ల అని చెప్పేసి క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా మాకు గ్యారంటీ కోసం లీగల్ గ్యారంటీ కోసం మాకు చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి మీరు అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు ప్రవేశిస్తామని చెప్తే నేను ఒక్కటే విషయం మీ ద్వారా నేను అడగదలుచుకుంటున్నా. మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు కోసం ఏమైనా గ్యారంటీ ఇచ్చిండ్రా మీరు? అదే రకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఏమైనా గ్యారంటీ ఇచ్చిండ్రా మీరు? దళిత బంధు గురించి ఏమైనా గ్యారంటీ ఇచ్చిండ్రా మీరు? బీసీ బంధు గురించి ఏమైనా ప్రైవేట్ బిల్ ప్రవేశించిండ్రా? అప్పుడు లేదు, ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తుందని చెప్పేసి అడగదలుచుకుంటున్నా. మా కమిట్మెంట్ ఉంది కాబట్టి, మేము ఇవ్వదలుచుకున్నాం కాబట్టి మేము బడ్జెట్ అలొకేట్ చేసి క్లియర్ గా చెప్తున్నాం. ప్రతి ఒక్క గ్యారంటీలో 2026, 27లో ఏ రకంగా అయితే ఎంత మేము ఖర్చు చేయబోతున్నాం మేము క్లియర్ గా తెలియజేస్తున్నాం. నేను మీ ద్వారా ఒక్కటే ఇంకో ప్రశ్న అడగదలుచుకుంటున్నాను. కాగ్ ద్వారా 98,000 crore లయబిలిటీ ద్వారా ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ కి పంపించిండ్రో అది 10% ఆఫ్ జిఎస్డిపి అని చెప్పేసి క్లియర్ గా చెప్పించిండ్రు కదా. అంత లయబిలిటీ తెలంగాణ రాష్ట్రం మీద ఇంత అప్పులు చేసేసి పోయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? కేటీఆర్ మాట్లాడుతున్నాడు ఏమని చెప్పేసి, ఆ పేపర్ ఎక్కడుంది, ఈ పేపర్ ఎక్కడుంది అని చెప్పేసి. ఫస్ట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ మిస్టర్ కేటీఆర్, మేము ఇప్పుడు చేస్తున్నటువంటి 2.5 సంవత్సరాలు మీ నాయన, నువ్వు, మీ బావ ఇన్ని అప్పులు పెట్టి పోయిన తర్వాత కూడా మేము కష్టపడి ఇంత ప్రజలకి సంక్షేమం అందిస్తుంటే దాని గురించి మాట్లాడాలి. కానీ పోయి మళ్ళొక్కసారి ఇదే గ్యారంటీ కావాలి, అది గ్యారంటీ కావాలి అని చెప్పేసి పనికిమాలిన మాటలు మాట్లాడితే ప్రజలు మరొక్కసారి నిన్ను తిరస్కరిస్తారు, మరొక్కసారి నిన్ను కూడా ఇంటికి పంపిస్తారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. మీ నాన్నని ఎలాగో పర్మనెంట్ గా ఫామ్ హౌస్ కి పంపించిండ్రు. లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నప్పుడు ఫ్లోర్ లో అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఎవరండి? మిస్టర్ కేసీఆర్ వస్తున్నాడు అసెంబ్లీకి. 1,04,00,000 రూపాయలు జీతం తీసుకున్నాడు. 1,04,00,000 రూపాయల జీతం ఎవరి డబ్బులు? ఇది ఎందుకు రావడం లేదు? ఆయనకు బుద్ధి ఉందా? ఇంత అపారమైన మేధావి కదా, 60,000 పుస్తకాలు చదివినటువంటి వ్యక్తి కదా, అంత ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వ్యక్తి కదా, రావాలి కదా తెలంగాణ సమాజానికి. పవర్లో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు నేను ఇవ్వనని చెప్తే ఎలా కుదురుతుందండి? అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో మాట్లాడండి. మీరు మాట్లాడరు, మీరు పంపిస్తారు. నేనేమంటున్నాను, మేము రైతులకు ఇస్తామన్న రైతు బంధు కావచ్చు, లేకపోతే వృద్ధులకు, వికలాంగులకు ఇస్తామన్న పెన్షన్ల విషయంలో మేము గ్యారంటీగా ఇవ్వలేదు. అది మేము సంక్షేమ పథకంగా ఇచ్చినాం. మీరు గ్యారంటీగా ఇచ్చారు, మీరు పేపర్ రిలీజ్ చేసిరు, మీరు 100 రోజుల్లో ఇస్తామని ఒక డెడ్ లైన్ పెట్టిరు. మరి 100 రోజులు అయిపోయింది, మీరు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. వేర్ ఈజ్ యువర్ చట్టబద్ధత? ఇంకొక గెస్ట్ మిగిలి ఉన్నారు, ఒకసారి వారి దగ్గరికి వెళ్దాం. బిల్లు ప్రవేశపెట్టిండ్రా? రైట్, రైట్. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్. శ్రీనివాస్ గారు, సిగ్నల్ ప్రాబ్లం అంటుంది. సిగ్నల్ ప్రాబ్లం ఉంటుంది. రైట్. దత్తాత్రేయ గారు, మీరు మాట్లాడండి. సార్, ఇప్పుడు మేమేమంటున్నామంటే సందీప్ గారు, మేము వీళ్ళు అధికారంలోకి రావడం కోసం ఆడని అబద్ధం అంటూ లేదు. తెలంగాణ ప్రజలను నడి రోడ్డు మీద నిలబెట్టి నట్టేట మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక అంశంలో కాదు, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద వాళ్ళు కట్టుకుంటున్న ప్రతి ఇంటికి లక్ష ఈ మొత్తం ఇల్లు పూర్తయ్యేసరికి 4,60,000 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఫస్ట్ ఏమో 5 లక్షలను ప్రకటించిన తర్వాత 60,000 రూపాయలు ఇవ్వలేమని చెప్పేసి ఇప్పుడు కట్ చేస్తా ఉన్నారు. సో ఇట్లా ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. ఇది మా వార్డు కాదండి. ఇప్పుడు మేము ప్రతిపక్షమైన అధికార పక్షమైన ఎవరి కోసం పనిచేయాలి? ప్రజల కోసం పనిచేయాలి. ప్రజలకు ఒక ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం లేదా వచ్చిన తర్వాత నేను మీకు ఈ గ్యారంటీగా ఇస్తున్నాను, ఇది చట్టబద్ధత చేస్తాను, నా ప్రామిస్ అని చీఫ్ మినిస్టర్ గా సైన్ చేశాడు.
సైన్ చేసి ప్రమాణ స్వీకారం రోజే దాని మీద మాట ఇచ్చిండు. మరి నీ మాట ఎక్కడ పోయింది? ఈ మాటకు విలువ లేదా? దెర్ ఇస్ నో నాట్ ఎట్ ఆల్ రెస్పాన్సిబుల్ బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్. నువ్వు ఒక గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉన్నావు. పిసిసి ప్రెసిడెంట్ గా ఇచ్చినప్పుడు ఎన్ని డిక్లరేషన్లు ప్రకటించినావు? నీ యూత్ డిక్లరేషన్ ఎటుపోయింది? నీ రైతు డిక్లరేషన్ ఎటుపోయింది? నీ యువత డిక్లరేషన్ ఎటుపోయింది? 8 డిక్లరేషన్స్ అండి. ఒక్క డిక్లరేషన్ అయినా పూర్తి చేసినరా వీళ్ళు? పోనీ ఇక్కడికి వచ్చిన తర్వాత సందీప్ గారు 3,47,000 కోట్ల అప్పు చేసి ఒక్క ఇటుక పిల్లైనా కొన్నరా, కట్టినరా? ఒక ఏదైనా ఒకటి కొత్తగా నిర్మాణం చేసిండ్రా మీరు అధికారంలోకి వచ్చి? ఈ డబ్బులన్నీ ఎక్కడ పోయినాయి? దీనికి మీరు పెట్టుబడి రూపంలో పెట్టింది కానీ లేకపోతే డెవలప్మెంట్ రూపంలో చేసింది కానీ ఆ మూడు దఫలుగా రైతు బంధు లేదు. రైతు బంధు ఎగ్గొట్టిండ్రు మీరు. శ్రీనివాస్ గారు, సో ఏం చెప్తారు? 6 గ్యారంటీల అమలుపై చట్టబద్ధత కోసం బీఆర్ఎస్ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టబోతుంది. అంటే మనం ఖచ్చితంగా 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాం, దానికి సంబంధించి మన బడ్జెట్ లో పద్దులు కూడా పెట్టామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. నమస్తే, మీకు తోటి ప్యానలిస్టులకు ప్రేక్షకులకు అందరూ. ఏ రకంగా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయో, ఈ ఫ్రీ బీస్ మీద పోటీ పడుతున్నాయో మనం చూస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పిన, ప్రజలు చీదరించుకున్న, మహిళలు ఫ్రీ బస్ తీసుకుంటున్న మహిళలు కూడా మేము అడిగినామా, ఇచ్చి సంపూర్ణంగా ఇవ్వకుండా మాకు అవసర పాలు చేస్తున్నాం అని చెప్పి ఆ మహిళలు చెప్తున్నా గానీ ఇంకా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి ఆలోచించకుండా ఫ్రీ బీస్ మీద పోటీ పడతాం. అసలు మీ పర్ క్యాపిటల్ రేషియో పెంచే ప్రయత్నం ఇక్కడ ఆలోచన ఉందా ప్రభుత్వాలు? పంచడం గురించి మేనిఫెస్టో తప్ప ఇంకేం లేదు. 70-75 కోట్ల రూపాయల సంవత్సరానికి దాన ధర్మాల కోసం మీరు రాసుకుంటే ఉంటే 1,60,000, 1,80,000 కోట్లు, 2 లక్షల కోట్లు ఈ యొక్క వచ్చే అన్ని కలిపి రిసిట్స్ పేరుకు 3 లక్షల కోట్ల యొక్క 24 కోట్ల యొక్క 1,000 కోట్లు బడ్జెట్ రాసుకున్నా అంత ఖర్చు చేసేటువంటి పరిస్థితి వైట్ పేపర్ రిలీజ్ చేసేట్టు దమ్మున్నా చేస్తున్నా? గత సంవత్సరం జరిగినటువంటి ఒక బడ్జెట్ యొక్క అలొకేషన్స్ ఏ మేరకు గ్రౌండ్ అయినాయి, ఏ మేరకు అమలు అయినాయి? మీరే ఇచ్చినారుగా కాంగ్రెస్ పార్టీ. రైతు భరోసా పేరు మీద ఇచ్చినారా? 15,000 అని చెప్పినారు, ఇచ్చినారు. మధ్యలో ఇంతకుముందు చెప్పినట్టు 3 సార్లు ఎగ్గొట్టారు. ఇక మిగతా అన్ని కూడాను ముసలి వాళ్లకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ అని, యూత్ కి అన్ఎంప్లాయిడ్ యూత్ కి కావచ్చు, లేకుంటే ఇంకా విద్యానిధి గురించి కావచ్చు, ఇలా అనేక కళ్యాణ లక్ష్మి కావచ్చు, అనేక రకాలుగా ఇచ్చినటువంటి ప్రామిసెస్ లాస్ట్ ఇయర్ ఎంత మేరకు అమలు చేసింది. కాబట్టి ఇవి సాధ్యం కాదు. ఏ కోశానా కూడా బడ్జెట్ సపోర్ట్ చేయదు. రెవెన్యూ జనరేట్ కాకుండా ఇష్టారాజ్యంగా మీరు పంచేస్తా అంటే బడ్జెట్ ఉంటే కదా పంచనికి, రెవెన్యూ జనరేట్ అయితే కదా పంచనికి. దేర్ షుడ్ బి సమ్ లిమిటేషన్. ఆనరబుల్ సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్తా ఉన్నది, బడ్జెట్ అంటే కేవలం పంచనికి మాత్రమే కాకుండా మీరు ఒక రేషియోలో ఫ్రీ బీస్ ఇవ్వండి. కానీ ఇక్కడ పోటీ పడుతుంది అబద్ధాల మీద వాళ్ళు సంపూర్ణంగా వేయలేదు. వాళ్ళకి తెలియదా? రాష్ట్రం తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ ఇండ్ల నిర్మాణం చేసిపోలేదు. మనకు అందరు కూడా తెలుసు ఎంత పెద్ద బడ్జెట్ అని. ప్రతి ఊర్లో 1000 కట్టిస్తా అని చెప్పి చేస్తారా? ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఏమీ కాలేదు. కాబట్టి ఈ పోటీ అబద్ధపు మాటల యొక్క పోటీ మానుకొని రాష్ట్రంలో అన్ఎంప్లాయిడ్ యూత్ కి ఏ రకంగా మీకు అందరికీ సర్కారీ నౌకరీ ఇవ్వమని చెప్పి చెప్తలే. మేము సర్కారీతో సమానంగా ఉపాధి, రెవెన్యూ, ఇన్కమ్ పెరిగే విధంగా పని కల్పించి ఆలోచన చేయండి. స్వయం ఉపాధి కోసం దారులు తెరవండి. మీరు ఎంకరేజ్ చేయండి. గ్రామీణ ప్రాంతాల పిల్లలు హైదరాబాద్కి వచ్చి డిప్లొమా ఇంజనీరింగ్ చేసి ఇక్కడ కూలీ పనిచేసేటువంటి పరిస్థితి రానివ్వకండి. అక్కడనే వాళ్ళను అక్కడ పని చేసుకుని 4 పైసలు సంపాదించుకుని దారి చూపించండి. ఆ డిపార్ట్మెంట్ ఏమైనా పనిచేస్తున్నాయా చెప్పండి. ఒక దవాఖానా ఇక్కడ కట్టిరా, స్కూల్ కట్టిరా, ఒక కాలేజ్ కట్టిరా, కాలేజీలో రిక్రూట్ చేస్తారా? వీసీస్ నిలడాక వీసీస్ లేదు కదా. ఇవన్నీ కూడా మీకు ఆలోచన వస్తలేదు. మనం అంతా చదువుకున్న వాళ్ళం. ఒకరేమో బయట దేశాలు ఈ 6 గ్యారంటీలే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా మమ్మల్ని గెలిపిస్తాను చెప్తున్నా కదా. ఆ 6 గ్యారంటీల్లో ఇంతకుముందు చెప్పిన సగం కూడాను బస్సుల యొక్క అవైలబిలిటీ లేదు. వాళ్ళు తిట్టుకుంటా ఉంటారు మహిళలు. అవసరమా? నెలకు 350 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నది. మహిళలు కూడా చెప్తా ఉన్నారు బెనిఫిట్, పిల్లల కోసం బెనిఫిట్ కానీ
ఆ ఖర్చు ప్రతి ఒక్క జిల్లాలో ఆ కుటుంబాల్లో ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా దారి చూపండి. 4,000 6,000 దానం చేస్తే చాలు మాకు ఓట్లు ఇస్తుందని చెప్పి వేసినారా? సంవత్సరానికి 12,000 ఇచ్చినారు రైతులు, వేసినారు ఓట్లు, ఓడించారు అదే రైతులు. కాబట్టి ఇది మంచిది కాదు, ఆలోచించండి. అబద్ధాల యొక్క ప్రామిసెస్ చేయడం ఏంటి? వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఇంప్లిమెంట్ ఆల్ దోస్ థింగ్ యూ షుడ్ నాట్ ప్రామిస్. ఏ కోశాన్ని అప్పుడు ప్రామిస్ చేయొద్దండి. రేవంత్ రెడ్డి గారికి బాగా తెలుసు, ఈజ్ ఎ స్ట్రూడ్ పొలిటీషియన్. ఇవన్నీ కూడా కావని తెలిసే మేము ప్రామిస్ చేస్తాం, బరాబర్ చేస్తాం, ప్రజలు మర్చిపోతారు, మాఫీ గుణం ఉన్నది. లీడర్లు అంటేనే అబద్ధాలు మాట్లాడితేనే, మాటలు ఎక్కువ మాట్లాడితేనే నమ్ముతారు ప్రజలు. సుధకుసులా కూర్చుంటే, సిన్సియర్ గా కూర్చుంటే ప్రజలు నమ్మరు, ఓట్లు వేయరని చెప్పేసి మాట్లాడతారు ఒక ఇంటర్వ్యూలో. మోసం చేయడం రాజకీయ నాయకుడు లక్షణం అనుకుంటారు. ఇది కాదు కదా. ఏం చర్చ చేస్తారు హౌస్ లో? 6 గంటల మీద ప్రైవేట్ లో పెడతారు, చర్చ జరుగుతుంది. వీరి మీద వీరు వారి మీద తిట్టుకోవడం తప్ప కన్స్ట్రక్టివ్ యాక్టివిటీస్ యొక్క రాష్ట్రంలో మీ డిపార్ట్మెంట్లలో మంత్రులు కావచ్చు, మీ డిపార్ట్మెంట్ శాఖల వారిగా అధికారులు, బ్యూరోక్రాట్స్, బడాబాబులు కావచ్చు, నేను పనిచేస్తున్నా. వాళ్ళది మరి నడుస్తుందా వాళ్ళ ఆలోచన? ఇది కాదు. అరే ఇప్పటికి కూడాను ఈ యొక్క రాష్ట్రంలో దాన్ని సీరియస్ స్టడీ చేసింది లేదు. వాట్ ఇస్ ది రియల్ పొజిషన్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పేసి విచిత్రం అనిపిస్తుంది సర్కారు యొక్క ఆలోచన. ఇంకా ప్రామిస్ మీద డబ్బే లేదంటే 150,000 కోట్ల రూపాయల మూసి పునరుజ్జీవం చేస్తా అంటారు. డబ్బు సింగపూర్ కట్టడానికి 20 సంవత్సరాలు పట్టింది సార్ ఆ యొక్క వాతావరణం తీసుకురావడానికి. జేమ్స్ 100 సంవత్సరాలు పట్టింది అంటారు. మరి ఇక్కడ 10 పైసలు మన జేబులో లేవు, బాకీలకు వడ్డీ కట్టనీకే డబ్బులు లేవు. మీరు ఎట్లా సాధ్యమైతే ఇది? నిమ్స్ ఏమైంది, లేకుంటే గ్లోబల్ సిటీ ఏమైంది, ఫ్యూచర్ సిటీ ఏమైంది? సాధ్యమైతే కాబట్టి ఈ గ్యారంటీలు ఫెయిలే, మోసమే. డెవలప్మెంట్ కోసం పెద్ద ప్రాజెక్ట్ కళ్ళ ముందర పెట్టుకున్న ఆ ప్రామిసెస్ కూడా ఫెయిల్ అయితే చూడంగా 2.5 సంవత్సరాలు కావస్తుందా? 2 years 4 months have passed. ఇంకా అరంగేట్రం కాలేదు, మొదలు కాలేదు డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఈ దాన ధర్మాల గురించి పక్కన పెట్టండి. ఇచ్చినాం, లోని మాఫీ చేసినాం, రైతు భరోసా 2 సార్లు 3 సార్లు ఇచ్చినాం, ఒక 2 సార్లు ఇచ్చినాం, ఇది చెప్పడం కాదు. రైతు గౌరవంగా బతికే విధంగా ఆయనకు ఎంకరేజ్మెంట్ మనం చేస్తురా, పంచుడు తప్ప లేదే. ఎక్స్పోర్ట్ క్వాలిటీ పంటలు పండించే విధంగా, అంతర్ పంటల్లో ఇంకా వైవిధ్యం నేర్పే విధంగా, రీసెర్చ్ చేసే విధంగా ఏమైనా ఆలోచిస్తురా? ఏం లేదు. ఈ రాష్ట్రంలో చూపెట్టండి నాకు, తెలంగాణలో బీట్ టిఆర్ఎస్ సర్కార్ కావచ్చు, కాంగ్రెస్ సర్కార్ కావచ్చు, ఈ 12-13 సంవత్సరాల కాలంలో ఒక్క ఇండస్ట్రీ గ్రామీణ ప్రాంతాల్లో వచ్చింది. ఒక్క ఇండస్ట్రీ, ఒక 500 మందికి ఉపాధి కల్పించే ఇండస్ట్రీ, ప్రైవేట్దే కావచ్చు. మీరు చేస్తారు, సర్కార్ పెట్టమని చెప్తాను నేను. మీ యొక్క ప్రయత్నం కారణంగా ఇన్వెస్టర్స్ ఈ యొక్క రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసే విధంగా, అదర్ దెన్ హైదరాబాద్ సిటీ ఇన్వెస్ట్ చేసే విధంగా మీరు ప్రయత్నం చేస్తారా? కేసీఆర్ గారు కట్టినట్టు ఐటీ టవర్స్ కంపెనీలు పనిచేస్తున్నాయా? ఉన్నాయా కంపెనీస్? కోట్ల రూపాయలు కట్టినట్టు ఆ బిల్డింగ్స్, ఆ టవర్స్ ఏం పనిచేస్తున్నాయి? లేదే. దీన్ని ఆలోచించాలి ఎవరు? విద్యాశాఖ నువ్వే, మున్సిపల్ శాఖ మీరే, హోంశాఖ మీరే. ఎక్కడ పనిచేస్తారు మీరు? టైం ఎక్కడ ఉంటది? ఎంతమంది అవకాశం రాష్ట్రంలో డెవలప్ నాలెడ్జ్ ఉన్న యూత్ ఉన్నది. మహిళా సంఘాలు కూడా చాలా యాక్టివ్ ఉన్నారు. వాళ్ళ గురించి నుమాజ్ కోసం శిల్పారామంలో సేల్ ఎగ్జిబిషన్ పెడితే కాదండి. ఆ మహిళలు స్వయం సమృద్ధి సాధించాలంటే ఆ వాళ్ళ ఉండే ప్లేస్లను వాళ్ళ గౌరవంగా ఎంకరేజ్ చేస్తూ కొత్త కొత్త చేతి వృత్తులకు ఎంకరేజ్ చేయండి. లేదే చాలా బాగా. సో ఏం చెప్తారు? 6 గ్యారెంటీలు పక్కా అమలు అవుతున్నాయని చెప్పేసి కాంగ్రెస్ వాదన, అమలు కావట్లేదని చెప్పేసి ప్రతిపక్షాల వాదన. ఏం చెప్తారు? ఇప్పుడు గుడిలో దొంగతనం చేసిన వాడికి, గుడి వెనకాలని కాసున్న వాడికి పెద్ద తేడాలే ఉంటాయి పంచుకోవడంలో తప్ప. దీంట్లో ఏమైనా తేడాలు ఉంటాయా? దొంగతనం చేసింది గుడిలో, ప్రజల సొమ్ము, గుడి లాంటిది ప్రజల సొమ్ము. పంచుకునేది పాలక ప్రతిపక్ష పార్టీలో. ఇలా కన్ఫ్యూజనే లేదు. దాంట్ లోపల
ఇంకా మేము మంచి చేయబోతున్నాము అనే దానికి మీనింగ్ ఎక్కడది, మంచి చేయమనడానికి మీటింగ్ ఎక్కడది. అది అడిగే అర్హత నీకు లేదు, చెప్పే అర్హత ప్రభుత్వానికి లేదు. ఇక్కడ నేను ఒకటే చెప్తాను, ఫ్రీబీస్, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫ్రీబీస్ అని నేను అనడానికి నాకు ఇష్టం లేదు. అలాగని చెప్పేసి ఫ్రీబీస్ అనే దాన్ని ఏమేమి ఫ్రీబీస్ అనొచ్చు, ఆదానికి అంబానికి లక్షల కోట్లు వాళ్ళ అకౌంట్ లో పడి వాళ్ళ మొత్తం భారతదేశ సంపదనంతా వల్ల చేస్తే అది ఫ్రీబీస్ కాదు. తెలంగాణకు వస్తే రామోజీరావుకు 1000 ఎకరాలు అంటగట్టేసి పుక్కడికి ఇస్తేస్తే అది ఫ్రీబీస్ కాదు. సో ఇక్కడ కంపెనీల పేరు మీద దొంగలు వచ్చేసి వ్యాపారాల పేరు మీద భూములను కొల్లగొట్టేసుకొని ఇక్కడ డబ్బులను, ఇక్కడ నీళ్లు, ఇక్కడ నిధులు, మౌలిక వనరులు, వసతులను కొల్లగొట్టకపోతే అది ఫ్రీబీస్ కాదు. సో ఇంకా సినిమా యాక్టర్లకు, షోకులకు, సినిమా యాక్టర్ల మాటలకు, సినిమా యాక్టర్లకు దొంగ జపాలకు ఇక్కడ విపరీతమైన ధనాన్ని కట్ చేస్తే అది ఫ్రీబీస్ కాదు. ఇక్కడ రైట్ ఆఫ్ పేరు మీద బ్యాంకులను చూసుకున్న దొంగలకు 1000 కోట్ల రూపాయలను రైట్ ఆఫ్ చేస్తే అది ఫ్రీబీస్ కాదు. ఇలా దేశాన్ని, రాష్ట్రాన్ని మోసం చేసిన దొంగలను తీసుకొచ్చి రాజకీయ నాయకులుగా అవతారం ఎత్తేసి, లైక్ సీఎం రమేష్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సీఎం రమేష్ సృజనా చౌదరి బాప్తీసం తీసుకున్నట్టుగా పక్క పార్టీలలో బ్యాంకులను మోసం చేసి మన పార్టీలోకి వస్తే అది ఫ్రీబీస్ కాదు. కానీ సుప్రీంకోర్టు చెప్పిందట, వీళ్ళు మాట్లాడతారంట ఫ్రీబీస్ పేరు మీద. నిజంగా కనుక మీకు దమ్ముంటే, రాజకీయ నాయకులకు నీతి నిజాయితీ ఉంటే, విద్యా వైద్యాన్ని ప్రజలకు చేర్చండి, ఆల్కహాల్ తగ్గించండి. ఫ్రీబీస్ అడిగిన వాడు ఎవడన్నా ఉంటే అప్పుడు ఆలోచిద్దాం. సరే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న జరం గారు ఈ విద్యా వైద్యం గురించి అసలు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇప్పుడు మాట్లాడే పరిస్థితి నిజంగా అమలే అవకాశం ఒకటే మాట్లాడుతుంది. 1 minute. ఇక్కడ దాన్ని కనుక మీరు ప్రజలకు చేరువ చేస్తే 50 to 60% యాజ్ పర్ WHO లెక్కల ప్రకారము వాళ్ళు సేవ్ అవుతారు. నీ ఫ్రీబీస్ ఎవరికి కావాలి? రిక్షా దొక్కేవాడిని కూడా వదిలేయకుండా, ఆటో నడిపేవాడిని కూడా వదిలేయకుండా వాడిని తాగిపిచ్చేసి ఉంది. మీకు ట్రావెల్ చేస్తుంటే మనం మనం ఫ్లైట్ లో ట్రావెల్ చేసినా కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది సస్తే. ఈరోజు బస్సులో ట్రావెల్ చేసినా సస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. ఈరోజు మనం దారిన పోతూ ఉంటే పక్కవాడు వచ్చి కొట్టినా చంపినా కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది, వాడికి ఇన్సూరెన్స్ ఉంటాయి. కానీ నిరంతరం వాడి సంపాదన అంతా ఆల్కహాల్ మీద ఖర్చు పెట్టిన వాడికి, నీ ఆల్కహాల్ అమ్మేవాడికి ఇన్సూరెన్స్ ఉండదంట. దీన్ని అడగొద్దా ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు? ఆలోచన చేయొద్దా? వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ ఉండాలి అనే ఆలోచన రావద్దా? ఈ మాట నేను అనేక సందర్భాల్లో చెప్పినా కూడా సిగ్గు లేకుండా ఆల్కహాల్ ను అమ్ముతున్నారు. 1000 కోట్లు కాదు, ఈ రోజు దగ్గర 1,50,000 కోట్లు అన్అఫిషియల్ గా, అఫిషియల్ గా 76,000 కోట్ల రూపాయల అమ్మకాలు ఉన్నారు. ఎంత? 4 కోట్ల మంది మీద. 4 కోట్ల మంది తాగారు కదా. అంటే ఈ రోజు తాగే వానికి చావు వరకు తీసుకెళ్లి చంపేస్తున్నారు తప్ప మరి అక్కడ అదెందుకు ఇన్సూరెన్స్ పెట్టారు మీరు అక్కడ? అంటే ప్రజా అవసరాల కోసం సందీప్ గారు ఎవరు 1 minute సార్ దత్తాత్రేయ, ప్రజా అవసరాల కోసం, అక్కర్ల కోసం మాట్లాడని ప్రతిపక్షాల గొంతుకలు, ఈ రోజు రేవంత్ రెడ్డి చేసే తప్పుల గురించి మాట్లాడిన గొంతుకలు ఈ రోజు ఒక డ్రామా చేయడం కోసం మాత్రం ఎందుకు మాట్లాడుతున్నట్టు? అప్పుడు కూడా సైలెంట్ ఉంటారు. మీరు దోచుకున్నప్పుడు పాలకపక్షం సైలెంట్ ఉంటుంది, పాలపక్షం దోచుకున్నప్పుడు ప్రతిపక్షం సైలెంట్ ఉంటుంది. అంటే ఓవరాల్ గా ప్రజల గొంతు నొక్కేయడమే కదా. ఈ రోజు ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది దేనికోసం? మీ తప్పులు బయటపడకుండా కాపాడుకోవడం కోసం కాదు, ప్రజా అవసరాల కోసం, పాలకులతో యుద్ధం చేయడం కోసం. మీరు ఎక్కడైనా చేసిన దాఖలాలు ఉన్నాయా? సరే, పాలకులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆడుతున్న డ్రామా ఏంది? నీవు సిల్క్ షర్ట్ వేసుకుని, సోకులు చేసుకుని సినిమాలతో నించోడం కాదు. చేయాల్సిన పని ఎక్కడ? ప్రజల కష్టాల్లో, నష్టాల్లో మమేకమై ఆ బిడ్డలకు నువ్వు ఈ రోజు ఆకలి కోసం అలమటించినట్టు. ఎవడో గుడ్డు వద్దన్నాడంటే దాని గురించి చర్చలో, వాడు గుడ్డు పెట్టుమంటే వద్దంటే ఏంది? పెట్టుమన్నోడు వద్దనడు ఈ రోజు మేధావులే కాదు. ఈ రోజు ప్రజా అవసరాల కోసము మీరు ప్రజల వరకు ఏమాత్రం న్యాయాన్ని చేకూరుస్తున్నా అన్నదే ఇది మేధస్సుకున్న పరిజ్ఞానం. అదేం వద్దంట. ఇప్పుడు డ్రామా లోపల నేనేమంటున్నానంటే, జయరామ్ గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రజల తరపున ప్రశ్నించాలి కదా, వాళ్ళ పర్సనల్ గా ప్రశ్నిస్తున్నారా అంటా ఉన్నారు. నేను ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నా అంటే,
ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో లెట్ మీ ఫినిష్ అన్నగారు ఐ హావ్ లాట్ ఆఫ్ లెట్ మీ స్పీక్ బీయింగ్ ఏ అనలిస్ట్ యూ హ్యావ్ ఏ రైట్ టు స్పీక్ బట్ అలో మీ టు స్పీక్ లెట్ మీ అలో మీ టు స్పీక్ నేనేమంటున్నా అంటే నాగర్ కర్నూలు జిల్లాలో 2 నెలల పసికందుని ఒక అప్పర్ క్యాస్ట్ పర్సన్ తొక్కి చంపేస్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీగా మేమున్నాం, ప్రశ్నించినాం, రాష్ట్ర ప్రభుత్వం పైన పోరాటం చేసినాం. హైదరాబాద్ పైన వినండి అన్న, లెట్ మీ ఫినిష్ బ్రదర్. హైదరాబాద్ వాట్ ఈస్ దిస్? ఇప్పుడు ఆయన అధికార పార్టీ నాయకులాగా మాట్లాడితే మేము ఏం చెప్తాం? నేనేమంటున్నా అంటే హైదరాబాదితులు I have that courage to answer your questions. I have that courage to answer your questions. Legalized manner. Question criticizing manner లో ఉండకూడదు. Being an analyst, you can question me several questions. And policy based. Okay, జరం గారు మళ్ళీ మీతో మాట్లాడతారు. నేనేమంటున్నా 3,24,000 పైచిలకు కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టాడు రేవంత్ రెడ్డి గారు. అందులో 6 గ్యారంటీలకు చూడండి, మొదటి బడ్జెట్ లో 6 గ్యారంటీలకు 47,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి ప్రకటించారు, అంటే కేటాయించారు. తర్వాత 56,000 కోట్లు కేటాయించారు. ఈ సంవత్సరం 50,000 కోట్లు కేటాయించాడు. మరి 6,000 కోట్లు నష్టపోయినాం కదా. 6,000 కోట్లు ఎందుకు తగ్గినాయో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లాగే పెన్షనర్స్ కోసం కేటాయించినటువంటి డబ్బులు 46 లక్షల పైచులకు పెన్షనర్స్ ఉన్నారు. లాస్ట్ టైం వాళ్ళకి ప్రకటించింది బిగినింగ్ బడ్జెట్ లో 47,000 కోట్లు అయితే, ఆ తర్వాత 56,000 కోట్లు, ఆ తర్వాత 50 కోట్లు. ప్రతి దాంట్లో తగ్గిస్తూ వస్తున్నాడు. ఎందుకు తగ్గించినావు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తే, ఇప్పుడు ఇవాళ ఈ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి మీద మేము ప్రశ్నించట్లేదు, మేము పోరాటం లేదు అంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి భూ కుంభకోణాలను మేము బయటకు తీస్తలేమా అండి? ఇవాళ ఇల్ట్ చట్టం ప్రకారం జరిగినటువంటి కుంభకోణం, ఇండస్ట్రియల్ భూముల కుంభకోణాన్ని బయటకు పెట్టినాము. అట్లాగే హైదరాబాద్ లో ఉన్నటువంటి గచ్చిబౌలి కేజీఎఫ్ గచ్చిబౌలి భూములు, యూనివర్సిటీ భూములు లాక్కుంటే మేమే పోరాటం చేసినాము. మను భూములు లాక్కుంటే మేమే పోరాటం చేసినాము. లఘుచర్ల భూములు లాక్కుంటే మేమే పోరాటం చేసినాము. వెలుగుమట్ల భూములు లాక్కుంటే మేమే పోరాటం చేస్తా ఉన్నాము. హైదరాబాదితుల కోసం మేమే పోరాటం చేస్తా ఉన్నాము. బాధితుల పైన దాడులు జరిగితే వాళ్ళ పక్కన నిలబడి వాళ్ళ రైట్స్ కోసం మేమే కొట్లాడుతా ఉన్నాము. ఇక ప్రతిపక్షంగా మేము ఇంకేం మాట్లాడాలండి, ఏం చేయాలండి? అంటే ఇప్పుడు ఎనలిస్టులు కానీ లేకపోతే ఇంత అధికార పార్టీ వెలుగుమట్ల విషయం లోపల ప్రజలు కొట్లాడుతున్నారు, ప్రజలతో పాటు మేము కొట్లాడుతున్నాము. ఎక్కడైనా ఇష్యూ ప్రజలు బయటకు తీసుకొస్తారు ఇష్యూని. ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల తరఫున రైతులకు రైతు బంధు జయరామన్న వినాల మీరు. నేనేమంటున్నా, 6 గ్యారెంటీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 1/2 గ్యారెంటీ కూడా అమలు చేయకపోతే మీరు ప్రశ్నించరు. నేనేమంటున్నా, ప్రైవేట్ బిల్లు పెడతా ఉంటే నేను ఒక్కసారి మాట్లాడితే వినే వాళ్ళకు కూడా అర్థం కాదు. ఏమంటున్నా, మీరు మాట్లాడిన పాయింట్అవుట్ చేస్తున్నా, న్యూమన్ చెప్పాల్సిన ఆన్సర్ మీరు చెప్తున్నారు. బీయింగ్ ఏ కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ న్యూమన్ చెప్తాడు. చేసుకోమని చెప్పండి. నేను ఆయన మాట్లాడినప్పుడు నేను నోట్ చేసుకున్న విషయానికి ఆన్సర్ నేనేమంటున్నా సందీప్ గారు, జయరామ్ అన్న అడిగినా, న్యూమన్ అడిగినా, శ్రీనివాస్ అన్న అడిగినా కూడా నేను ఆన్సర్ చేయాలి కాబట్టి ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తున్నా, తర్వాత ఆయన ఆన్సర్ ఇవ్వమనండి. నేనేమంటున్నా, తెలంగాణ ప్రజల తరపున ప్రతిపక్షంగా, నాడు అధికార పక్షంగా మేము ప్రజల కోసమే ఉన్నాం. మేము కేరళలో ఎన్నికలైతే డబ్బులు పంపడానికో లేకపోతే బీజేపీ నాయకుల్లాగా డబ్బులు తీసుకురాకుండా తెలంగాణ అభివృద్ధికి మేము ఇవ్వమని చెప్పినట్టుగానో మేము ఉండట్లేదు. తెలంగాణ ప్రజలలో ఇవాళ కనిపిస్తున్నాయి 9.5 years లో జరిగిన ప్రతి డెవలప్మెంట్ మీరు ఏ శాఖ తీసుకుంటారో చెప్పండి. మీరు వైద్య శాఖ తీసుకుంటారా? మేము కట్టలేదా మెడికల్ కాలేజీలు? హైదరాబాద్ చుట్టూ ఏర్పాటు చేసిన టిమ్స్ ఆసుపత్రులు ఎవరు కట్టిండ్రు? మేము తీసుకునే నిర్ణయాలే కదా. ఇవాళ హైదరాబాద్ లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఎవరు కట్టిండ్రు? పోలీసులకు పోలీస్ స్టేషన్లు ఎవరు కట్టిండ్రు? పోలీసుల జీతభత్యాలు ఎవరు పెంచిండ్రు? వాళ్ళకు వేగమైన ఇన్నోవా వాహనాలు ఎవరు ఇచ్చిండ్రు?
మీరు మెడికల్ కాలేజ్ విషయంలో తీసుకోండి, విద్యా వ్యవస్థ విషయంలో తీసుకోండి, రైతులకు కట్టినటువంటి మార్కెట్ యార్డ్స్ విషయంలో తీసుకోండి, పోనీ మున్సిపాలిటీల విషయంలో తీసుకోండి. ఇవాళ కనిపిస్తున్న మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ, 24/7 నాణ్యమైనటువంటి తాగునీరు కానీ, 24/7 నాణ్యమైన విద్యుత్తు కానీ, ఇవాళ హైదరాబాద్ నుంచి మొదలుకొంటే ఆదిలాబాద్ వరకు ఏ మున్సిపాలిటీకి పోయినా దేర్ ఇస్ అ డిఫరెంట్ డెవలప్మెంట్ వీఆర్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఐటీ టవర్స్ అండి, బారుమూల ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఐటీ టవర్ ఏర్పాటు చేసినాం, ఖమ్మం జిల్లాలో ఐటీ టవర్స్ ఏర్పాటు చేసినాం, మహబూబ్ నగర్ లో ఐటీ టవర్ ఏర్పాటు చేసినాం. దాదాపు 26,000 నుంచి 30 మంది వర్కర్స్ అక్కడ వర్క్ చేస్తా ఉన్నారు. మేము ఏ విషయంలో కూడా మీరు ఇది ఫలాంటి తప్పు చేసేది అంటే నేను లెక్కలతో సహా ఆన్సర్ చెప్పడానికి రెడీగా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గృహ నిర్మాణ శాఖ కండి 86% నిధులు తగ్గించిండు. ఎవరు మాట్లాడట్లేరు. 20% నిధులు తగ్గించిండు. పట్టణాభివృద్ధి శాఖకు 19% తగ్గించిండు. కేంద్రం నుంచి రావాల్సినటువంటి గ్రాంటీ నీడ్స్ లో 36% రావాలి. 36% గ్రాంటీ నీడ్స్ మనకు మైనస్ లో ఉంది. దాని గురించి కూడా మనం కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. పక్కనైనటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి ఏమో FRBM లిమిట్స్ ప్రకారం వాళ్ళకు ఫెసిలిటీ ఇస్తారు, వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయిస్తారు. వైనాడు తెలంగాణ స్టేట్ అని మనం బీజేపీ కూడా ప్రశ్నించాల్సిన ఉంది. అది నేను న్యూమన్ అందరం కలిసి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ మీద చాలా చిన్న చూపు చూస్తా ఉంది. సో ఇట్లా మనం డెవలప్మెంట్ కోసం మాట్లాడదాం, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రశ్నిద్దాం, కేంద్రం ఇవ్వాల్సిన నిధులను ప్రశ్నిద్దాం, కలెక్టివ్ గా మనం తెలంగాణ రాష్ట్ర వారు ఇందాక లెట్ మీ ఆన్సర్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు వారు కొన్ని క్వశ్చన్స్ రేస్ చేశారు. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ గురించి మాట్లాడుతూ సోషియో ఎకానమిక్ అవుట్లుక్ స్టడీ ఈ యొక్క సర్వే రిజల్ట్స్ మనకి గురువారం రోజు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, గురువారం రోజు సాయంత్రం పబ్లిష్ అవ్వడం జరిగింది. దాంట్లో పెర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఎ నార్మల్ పర్సన్ ఇన్ తెలంగాణ 3,80,000 ఉన్నటువంటిది ఈ రోజు 2026లో 4,18,000 పెరిగింది. అంటే 10% పెరిగింది. ఈ యొక్క పెరుగుదల దీని ద్వారా మనకి ఏమర్థమవుతుంది అంటే సగటున ప్రతి ఒక్కరికి ఇక్కడ వారి యొక్క ఇన్కమ్ అనేది పెరుగుతూ వస్తుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. వారు అన్నటువంటి మాట పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచాలా అని చెప్పేసి ఏదైతే అన్నారో ఆల్రెడీ 10% పెరిగిందని చెప్పేసి నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. నెంబర్ 1. నెంబర్ 2, దత్తాత్రేయ గారి దాకా అంటూ ప్రతి రంగంలో మేము డెవలప్మెంట్ చేశాము, ప్రతి రంగంలో మేము ఇచ్చేసాము, గ్యారంటీలు మేము ఇవ్వలేదు, రైతు బంధు మేము ఇవ్వకుండానే మేము గ్యారంటీ అని చెప్పే ఆ మాట మాట్లాడకుండానే మేము అమలు చేయడం జరిగిందని చెప్పేసి వారు అన్నారు. నేను అదే అంటున్నానండి, మీరు ఏదైతే అమలు చేశారో 10 సంవత్సరాలు ప్రతి మాట ఏదైతే అన్నారో, మాట ఎవరైతే ఏదైతే మాట్లాడతారో ప్రభుత్వంలో రాకముందు ఆ యొక్క మాటనే, ఆ యొక్క వాగ్దానమే ప్రజలు నమ్మి ఓటేస్తారండి. ఆ మాట మీద నిలబడి మనం ఈ రోజు బడ్జెట్ ఎలొకేట్ చేసినప్పుడు దానిని ఒక ఫైనాన్షియల్ గ్యారంటీగా భావించాల్సి వస్తుంది. అదే మాటలు నేను చెప్పదలుచుకుంటాను. మీరు ఏదైతే ప్రైవేట్ బిల్ ప్రవేశిస్తామని చెప్పేసి you are most welcome, you are free to do. బట్ మై క్వశ్చన్, ప్రైమరీ క్వశ్చన్ టు యూ ఈజ్, లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నటువంటి మిస్టర్ కేసీఆర్ గారు ఎందుకు రావడం లేదు? 1,04,00,000 జీతం తీసుకున్నటువంటి మిస్టర్ కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు? దేశంలో ప్రతి ఒక్క స్టేట్ లో, ఏ ఒక్క స్టేట్ లో కూడా బిల్లుని ప్రవేశించేసేసి, ప్రైవేట్ బిల్ ని ప్రవేశించేసేసి మీ ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్ ని అమలు చేయండి అని చెప్పేసి ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో కూడా జరగట్లేదండి. ఆ యొక్క రాష్ట్రాల యొక్క వెసులుబాటు ప్రకారం వారు ఏదైతే అమలు చేయగలుగుతారో అది అమలు చేయడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు, దానికి శ్రమిస్తూ ఉంటారు. అదే ఇక్కడ మేము తెలంగాణలో మేము చేస్తున్నాము. మేము నిన్న మీరు చూసుకుంటే 3,600 రూపాయలు రైతు భరోసా కింద విడుదల చేయడం జరిగింది. ఇది జరగలేదా? నేనేం చెప్పదలుచుకున్నానంటే గవర్నమెంట్ ఏదైతే పని చేస్తుందో దానిని మీరు కన్స్ట్రక్టివ్ గా క్రిటిసైజ్ చేయండి, వి విల్ యాక్సెప్ట్ ఇట్. మేము ఏదైతే పని చేయట్లేదో నిర్ణయాత్మక ప్రతిపక్షంగా ఉండి వివరించండి, దాన్ని మేము వెల్కమ్ చేస్తాం. అంతేగాని ప్రతి ఒక్కటి మేము క్రిటిసైజ్ చేస్తాము. ఈ రైతులు అన్హ్యాపీగా ఉన్నారు, ఉద్యోగాల గురించి మాట్లాడారు. ఇందాక చక్కగా చెప్పారు దత్తాత్రేయ గారు, మేము స్కూల్స్ కట్టాము, గురుకులాలు కట్టాము. ఎస్ కట్టారు. ఎగ్జామ్స్ కండక్ట్ చేయగలిగారా? ఉద్యోగం 10 సంవత్సరాల్లో ఒక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మీరు ఉద్యోగం ఇవ్వగలిగారా? లెటెస్ట్ టాక్ ఫ్యాక్ట్స్. పేపర్ లీకులు మీరు చేయలేదా? జైల్లోకి పోలేదా? అంటే మీరు ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నప్పుడు తెలంగాణ సమాజంలో ఒక్క ఎగ్జామ్ అండి, ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి నేను చెప్తున్నాను, ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి దాంట్లో క్వాలిఫై అవ్వాలంటే ఒక స్టూడెంట్ ఎంత ఇబ్బంది పడతాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. వారి యొక్క ప్రైమ్ టైమ్ ఇన్ దర్ కెరియర్, దానిని వారు పరంగా పెట్టి వారు అహర్నిశలు కష్టపడతారండి. అటువంటి విద్యార్థులకి మీరు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా పేపర్ లీకులు చేస్తే వారికి ఎంత ఇబ్బంది అవుతుంది, ఎంతమంది కెరీర్ ని నాశనం చేస్తారో మీకు గుర్తుందా?
ఈ రోజు మీరు వచ్చేసేసి ఈ రకంగా మాట్లాడడం విడ్డూరం. నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే మనం చేస్తున్నటువంటి పని ప్రజలు చూస్తున్నారు కాబట్టే మీరు సరిగ్గా పని చేయలేదని చెప్పేసి 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఇచ్చినా సరే తెలంగాణ అప్పుల ఊబిలో ఉండిపోయింది. కాబట్టి మీరు చెప్పినటువంటి మాట దళిత బంధు కానివ్వండి, బీసీ బంధు కానివ్వండి, ఇది డెవలప్మెంట్ తో పాటు నేను చెప్తున్నానండి. ఇన్ని అప్పులు చేసి మీరు ఏదైతే చెప్తున్నారో మేము డెవలప్మెంట్ చేసేసామని చెప్పేసి ఏదైతే మాట్లాడుతున్నారో, లెట్ us లుక్ ఎట్ ఫాల్ బ్యాక్. ఇందాక ఏదైతే మాట్లాడారో డాక్టర్ జయరాం గారు చక్కగా చెప్పారు. హి వాస్ టాకింగ్ అబౌట్ ఇది రోజు విద్యార్థులు చాలా బాధ కలుగుతుందండి. మనందరికీ పిల్లలు ఉన్నారు, వాళ్ళు స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏ వ్యసనం వాళ్ళకి అంటుకుంటుందా అని చెప్పేసి భయంగా ఉందండి. డ్రగ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను, చాలా ఆందోళనకరంగా ఉంది. ప్రతి ఒక్కరికి ఇక్కడ పిల్లలు ఉన్నారండి, మనవాళ్ళు ఉన్నారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సేఫ్ కోసం వాళ్ళ బ్యాగులు చెక్ చేయాల్సి వస్తుంది. ప్రతి వీక్ తీసుకొని వీడు చక్కగా పోతున్నాడా రావట్లేదా అని చెప్పేసి అంత దౌర్భాగ్యమైన పరిస్థితికి తెలంగాణ వెళ్ళింది తెలుసా. విచ్చలవిడిగా దొరికేవండి డ్రగ్స్. ఈ రోజు మేము ప్రతి ఒక్కటి చేస్తున్నాము, ప్రతి ఒక్కటి సరిదిద్దుతున్నాము. దాని గురించి మనం మాట్లాడతాం. అవును ఇది వాస్తవానికి జరిగింది. ఎన్సీఆర్బీ డేటా పుల్ చేయండి, మీకు అర్థమవుతుంది నేను చెప్పేది మాట వాస్తవం అవునా కాదా అని చెప్పేసి. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా మీరు పుల్ చేయండి. మీకు ఎంత క్రైమ్ రేట్ పెరిగిందో మీకు అర్థమవుతుంది. ఈ రోజు ఆ క్రైమ్ రేట్ అనేది తగ్గుతూ వస్తుంది కదా క్రమేణా. ఓవర్ నైట్ ఏది జరగదండి, ఇట్ టేక్స్ లిటిల్ బిట్ ఆఫ్ టైం. కానీ ఆ దిశగా మనం పోతున్నామా లేదా, ఆ డైరెక్షన్ మనం పోతున్నామా లేదా అని చెప్పేసి ఒక్కసారి చూసుకుంటే 100% ఆ డైరెక్షన్ టీమ్ ఈగల్ అని చెప్పేసి పెట్టుకొని ప్రతి ఒక్కరిని ఏదైతే మేజర్ డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరిని పట్టుకోవడం జరిగింది. గవర్నమెంట్ ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంది. ప్లీజ్ అండర్స్టాండ్, దీనిని మనం అప్రిషియేట్ చేయాలా. అదే విధంగా నేను లాస్ట్ లో కంక్లూడ్ చేయదలుచుకుంటున్నాను. ఈ రోజు అసెంబ్లీలో ఏదైతే మేము డిస్కషన్ చేయడానికి వస్తున్నామో, రైతు భరోసా, ఫార్మర్స్ కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, ప్రతి ఒక్క రంగానికి బడ్జెట్ మీద ఏదైతే డిస్కషన్ జరుగుతుందో, ఇందాక దత్తాత్రేయ గారు అన్నారు అలొకేషన్ అక్కడి నుంచి ఇక్కడికి తగ్గింది అని చెప్పేసి. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ కి తగ్గింది. ఎందుకు తగ్గింది, అది ఎక్కడ రీఅలొకేట్ చేస్తారో అది కూడా మనం డిస్కస్ చేస్తే మనకు బాగుంటుంది. పవర్ సబ్సిడీ గురించి మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది. దాన్ని తీసేసి పైన నుంచి తీసేసి కింద కాలంలో వేస్తారు. సో దానిని తగ్గించడం అనదండి, దానికి సెగ్రిగేట్ చేయడం అని అంటారు, దానిని వేరే కేటగిరీలో మార్చడం అని అంటారు. సో వీ నీడ్ టు డిస్కస్, లెందీ డిస్కషన్ ఉండాలా. అసెంబ్లీకి మిస్టర్ కేసీఆర్ గారు రావాలని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. రైట్, శ్రీనివాస్ గారు. సందీప్ గారు ఇదే ఆన్సర్ చెప్తా ఉంటారు, ఇట్లనే సమర్థించుకుంటారు వాళ్ళ స్టాండ్స్. ఇవాళ జయరాం గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈ డ్రింక్స్ మీద ఆల్కహాల్ మీద మాట్లాడుతా ఉన్నారు. సర్కార్ ఆలోచించాలి. నేను 10% ఇస్తా ఉన్నాను. రాష్ట్రంలో కళ్ళు ఉన్నదా, ఒరిజినల్ కళ్ళు డైజోఫామ్ మీద ఆపిస్తారు కదా. ఈ అధికారులు ఏం చేస్తున్నట్టు, ఎంత హెల్త్ పాడైతా ఉన్నది. విచ్చలవిడిగా కళ్ళు దుకాణాలలో డైజోఫామ్ సీసాలు అమ్ముతా ఉంటే అది కేసులు చేయరు మీరు. పెద్దగా సర్కారు చెప్పుకుంటా ఉన్నది, పెడ్లర్స్ మేము అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి, తాగుబోతుంది కంట్రోల్ చేస్తున్నాం అని చెప్పేసి. బెల్ట్ షాపులు ఆనాడు రేవంత్ రెడ్డి గారు సెక్రటరేట్ ముందర అమరవీల స్థూపం దగ్గర ధర్నా చేస్తారు. బెల్ట్ షాపులు బంద్ చేయాలి, లిక్కర్ అమ్మకాలు తగ్గేయాలి, ఇది మంచిది కాదు. సర్కార్ అధికారులే పోయి గ్రామాన పోయి ఇన్సిస్ట్ చేస్తా ఉన్నారు, బెల్ట్ షాపులు ఎంకరేజ్ చేస్తూ సేల్స్ పెంచడం అని చెప్పేసి. మరి ఈ రోజు ఏం చేస్తున్నారు, ఒక్క బెల్ట్ షాప్ అని తగ్గిందా, పైపించి పెరిగినాయి. దాని తర్వాత ఊరా ఈ యొక్క కల్తీ కళ్ళు ఆనాడు 15 రోజుల కోసం 20 రోజుల కోసం కేసీఆర్ గారు బంద్ చేస్తే మొత్తం చూసినాం. దవాఖానలు ఎట్లా నిండిపోయినా, ఎట్లా కాలు చేతులు కొట్టుకున్నాం మనం చూస్తాం. మనం తర్వాత మళ్ళీ వారు కూడా చాలు చేస్తారు. ఎందుకు బంద్ చేసినారు, డైజోఫామ్. మళ్ళా ఎందుకు చాలు చేసినారు అర్థం లేదు. సేమ్ మళ్ళీ అదే కంటిన్యూ అవుతా ఉన్నది. అంటే అదే నిరుద్యోగ గ్రామీణ ప్రాంతాల్లో ఉండాలనుకునేటువంటి ఆ యొక్క రంగంలో ఉండాలనుకునేటువంటి వాళ్ళకు ఈత వనాలు ఇవ్వండి, ల్యాండ్ ఇచ్చి ఈత వనాల కోసం ఎంకరేజ్ చేయండి. గల్ఫ్ దేశాలకు పోయి ఏమక్కడ ఉద్ధరిస్తున్నారు, అదే 15,000 20,000 25,000 సంపాదిస్తున్నారు. అక్కడ వడ్డీలో పోను 5,000 కూడా మిగిలిన ఇంటికి. ఆ కష్టం ఏదో ఇక్కడ పడని రెడీ ఉంటున్నప్పుడు అటువంటి ఒక యువత, అటువంటి ఒక ప్రజలు అటువంటి వాళ్ళ ఏరియాలో వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే వాళ్ళు 2,000 కోసం 4,000 కోసం చేజాపానికి వస్తారు. 2,000 ఎక్కనా 40,000 ఎక్కనా, రోజు 1,000 రూపాయలు సంపాదిస్తారు. 30,000 అయిపోయాయి. 1,000 రూపాయలు మినిమం సంపాదిస్తారు, 30,000 అయిపోయాయి. దాని గురించి ఆలోచించారు. ఒక్క రేట్ చేయరు కళ్ళు దుకాణాల. నేను గౌడ కమ్యూనిటీకి వ్యతిరేకం కాదు, డైజోఫామ్ కు వ్యతిరేకం. గౌడ కులస్తులు పైకి రావాలి, నమ్ముకున్న వృత్తిని ఇంకా సిస్టమేటిక్ గా డెవలప్ కావాలి. ఈత వనాల ద్వారా
వాళ్ళకి అనేకంగా ఉన్నాయి. సందీప్ గారు, చాలా కష్టం. ఓకే. రాష్ట్ర ప్రభుత్వం పాతాలకు పోతా ఉన్నది. ప్రగతి లేకుండా ఫాల్స్ ప్రామిస్ చేస్తూ ఈ యొక్క రాష్ట్రాన్ని పాతాళంలోకి నెట్టేస్తూ గొప్పలు రోజువారీగా పెద్దగా స్టేట్మెంట్లు ఇస్తూ పెద్దగా హ్యాండ్లు ఇస్తూ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈ యొక్క ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న విషయం మనకు అర్థమవుతా ఉంది. సర్కారు, గత సర్కారు ఒక్క స్కూల్ బిల్డింగ్ కట్టలేదు. ఇంతకుముందు స్కూళ్లు పెట్టినారు, రెసిడెన్షియల్ స్కూల్, కానీ ఒక్క స్కూల్ బిల్డింగ్ కట్టలేదు. ఈ సర్కార్ ఒక్క స్కూల్ బిల్డింగ్ కట్టలేదు, ఫ్రీ విద్యాన్ని ప్రామిస్ చేసినారు. ఎక్కడున్నది? ఈ రాష్ట్రంలో 24-25 లక్షల యొక్క విద్యార్థులు చదువుతుంటే వాళ్ళకు రూపాయి స్కాలర్షిప్ ఇవ్వలే, ట్యూషన్ ఫీజు ఇవ్వలేదు, ఇంకేం ఫ్రీ విద్య ఇస్తారు? స్పెషల్ గా మొత్తం కాన్సెన్స్ కి ఒకటి 200, 300, 400 పిల్లల కోసం ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడితే ఫ్రీ విద్య ఇచ్చినట్ట. ఇంకా మొదలు కాలే. ప్రామిస్ 2.5 సంవత్సరాల ఇప్పుడు పునాదులు ఒక దగ్గర 4 దగ్గర కలిసి పైలట్ ప్రాజెక్ట్ లాగా. ఏం లేదే, రివ్యూ చేసుకోరా, ఆత్మపరిశీలన చేసుకోరా సర్కార్? లేదే, ఏమి లేదు. వాణిజ్యంకుల్లాగా అనుకుంటారు ఎవరైనా ఉంచుతా ఉంటే. బాధేస్తుంది. ఐ డోంట్ జనరల్లీ ఇటువంటి మాటలు మాట్లాడను, ఈ భాష వాడను, కానీ బాధిస్తుంది. కాబట్టి సర్కార్ ఇప్పటికన్నా ఈ అసెంబ్లీలో చర్చ జరిపితే వినే ఓపిక తెచ్చుకోండి. బీఆర్ఎస్ చెప్పినా, భారతీయ జనతా పార్టీ చెప్పినా, మాట్లాడినా ఆ యొక్క చర్చల్లో మీరు కూలంకషంగా ఆ యొక్క మంచి ప్రతిపాదనలు, మంచి ఆలోచనలను, మంచి సలహాలని విని ఎక్కడ వక్రమార్గం పోతున్న యొక్క సర్కార్ దాన్ని ఎట్లా దారి నుంచి ట్రాక్ లకు తీసుకురావాలో, అడ్డదారి నుంచి అని చెప్పేసి ఆలోచించి పాజిటివ్ గా తీసుకున్నారు. తిట్టుడు కోసమే రేవంత్ రెడ్డి గారికి అయితే తిట్టుడే ఒక డాక్టరేట్ గా భావించవచ్చు. తిట్టనికి తప్ప ఇంకేం లేదు. కాబట్టి పనిచేసే నైపుణ్యం గల ఎంప్లాయీస్ రాష్ట్రంలో ఉన్నారు. ఇంకా అన్ఎంప్లాయిడ్ చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. దించండి, అవుట్ సోర్సింగ్ ద్వారా దించి పనులు తీసుకోండి. ఎంప్లాయ్మెంట్ మీరు ఇవ్వలేని పరిస్థితులు, వాళ్ళ టాలెంట్, ఇన్హెరెంట్ టాలెంట్ ని మొత్తం బయటకు లాగి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వారి యొక్క శక్తిని వినియోగించండి. ఓకే, రైట్ రైట్. జయరామ్ గారు, ప్లీజ్ కంక్లూడ్. యా, ఒక విషయాన్ని నేను చెప్తాను. పాపం మన దేశంలో విద్యా సంస్థల గురించి, విద్యార్థుల గురించి మాట్లాడితే చాలా మందికి కడుపు వండుతుంది, వాళ్ళ కుంపలారినట్టు ఫీల్ అవుతారు. సీనన్న చెప్పిన మాట ఒకటి మాత్రం 1000 times నిజంగా గ్రేట్. స్కూళ్లను నిర్మిస్తే ప్రజాక్షేమము, సంక్షేమం నిలుస్తుంది. స్కూళ్లను పెడితే ఈరోజు బిజినెస్ ఉంటది. ఈరోజు ప్రభుత్వాలు బిజినెస్ మాత్రమే చేస్తున్నాయి, ప్రజాక్షేమం కోసము నిర్మాణం చేయటం లేదు. దక్షిణాఫ్రికా లోపల నెల్సన్ మండేలా గారు ఒక యూనివర్సిటీని ఓపెన్ చేసేటప్పుడు కొన్ని లెటర్స్ అక్కడ రాసేళ్ళు, కొంచెం బ్రెయిన్ ఉంటే పోయి ఈ పాలకులంతా పోయి అక్కడ పోయి చదువుకొని రండి, చూసుకొని రండి, ఇది అవునో కాదన్న విషయాన్ని. ఒక దేశం లోపల ఒక విద్యార్థికి అత్యున్నతమైన చదివిస్తే అత్యున్నతమైన స్థానంలో ఆ దేశం ఉంటది. ప్రశ్నించినప్పుడు అక్కడ అభివృద్ధి చెందుతుంది అనేది ఈ రాతల సారాంశం. ఇది ఎవరు మాట్లాడింది? అంబేద్కర్ గారు మాట్లాడిన మాటలు దక్షిణాఫ్రికా యూనివర్సిటీ లోపల రాసిన శిలాపలకం మీద వెలిసిన అక్షరాలు. అరే, ఎక్కడ మన దేశం కాని దేశం లోపల అంబేద్కర్ గారిని అంత గొప్పగా ఆయన మాటలను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, ఈ దేశంలో పుట్టిన అంబేద్కర్ ని మాత్రం ఇంకా దళితుగానే చూస్తున్నాం. దానికి సిగ్గుపడదాం నిరభ్యంతరం లేకుండా. ఈ రోజు 33 మెడికల్ కాలేజీలు పెట్టినది దత్తాత్రేయ మెడికల్ కాలేజ్ అంటే తెలియని విషయం నాకు బాగా తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఎవరికి కూడా తెలియని విషయం తెలుసు. కానీ మెడికల్ కాలేజీలు పెట్టడం కాదు, దాని లోపల అత్యున్నతమైన స్టాఫ్ ఉన్నదా? అందులో మౌలిక వసతులు ఉన్నాయా? కోళ్ల ఫలాలు కాదు పెట్టి కోళ్లను దొయ్యడానికి. అక్కడ ఉన్న విద్యార్థులకు నేను ఎంబీబీఎస్ చేసేటప్పుడు గవర్నమెంట్ కాలేజీలో సీటు కావడం కోసము మేము యుద్ధం చేశాం. కానీ ఈ రోజు గవర్నమెంట్ కాలేజీలో సీటు కావాలనుకోవడం లేదు, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీటు కావాలనుకుంటున్నారు. దానికి ప్రభుత్వము తల తీసి ఎక్కడ పెట్టుకుంటారు? ప్రభుత్వ హాస్పిటల్ లోపల శవాల గుట్టలుగా పెరిగిపోతుంటే ఈ రోజు అక్కడ నిర్జీవమైన శవాలు ఉన్నాయి. ఈ రోజు ఆ ప్రజలు కాదు అక్కడ ఉన్నది, వాళ్ళకు మందులు లేవు, సూదులు లేవు, అక్కడ పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నది. వాటి గురించి హరీష్ రావు, కేటీఆర్ ఎక్కడ పోయి ధర్నాలు, దౌర్జన్యాలు చేయలేదే? ఎందుకు చెయ్యవు? నువ్వు పెట్టిన మెడికల్ కాలేజీలు కదా, నువ్వు అనుకున్న బిడ్డలే కదా.
ఆ బిడ్డల్లో ఈ రోజు అన్యాయం జరుగుతుంది. ఒక తెలివి తక్కువ దద్దమ్మ ఈరోజు మినిస్టర్ ఉన్నాడు. ఈరోజు రాజనరసింహ అనే వారికి నీకు అక్షర నాలెడ్జ్ తెలియదు. ఈరోజు 4 దొంగలను పెట్టుకున్నావు. ఆ 4 దొంగలు మెయింటైన్ చేయడానికి రమేష్ రెడ్డి అంటాడు ఇంకో పెద్ద దొంగ. ఈరోజు వీళ్ళే మీకు తరతరాలుగా ఈ 15 సంవత్సరాల నుంచి ఈ 4 మాత్రమే ఎందుకున్నారు అధికారంలో. ఈ 4 మాత్రమే ఇన్ఛార్జ్, విమలా థామస్, రాజారావు, నెక్స్ట్ నాగేందర్, వాణి, ఈ 4 దొంగలను మాత్రమే ఎందుకు పెట్టిండ్రు. దీనికి పెద్ద దొంగను తీసుకొచ్చేసి రమేష్ రెడ్డి ఎందుకు పెట్టిండ్రు. అప్పుడు ఇప్పుడు అవినీతి పరులనే ముద్ర వీళ్ళ మీద ఉంది కదా. మళ్ళీ ఇప్పుడు కూడా వీళ్ళని ఎందుకు పెట్టిండ్రు. మిగతా డాక్టర్లు కాదా వాళ్ళు? సూపర్ స్పెషాలిటీ చేసిన వాళ్ళు డాక్టర్లు కాదా? ఈ 4 వీళ్ళు మాత్రమే డాక్టర్లా? వీళ్ళు దోపిడీ చేయడంలో ఎక్స్‌పర్టైజేషన్ కాబట్టి దోసిన దాంట్లో దాచుకోవడానికి నీకు ఉపయోగపడుతున్నారు కాబట్టి వీళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారా? నీకు చేత అయితే ఈ 4 తప్పించు. 4 తప్పించి నన్ను అరెస్ట్ చేయి, నీకు దమ్ముంటే. నీకు నిజంగా దమ్ముంటే రేవంత్, రాజనరసింహ నిజంగా కనుక మీరు మనుషులు అయితే ఆ 4 కాదు, ఇక్కడ ఉన్న అవినీతి డాక్టర్ల లిస్ట్ నా దగ్గర ఉన్నది. నేను చెప్తున్నాను ప్రతిపక్షం నాతో మాట్లాడండి, మీ దమ్ముంటే అంటే జయరాం లేదు. తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడమే తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. జైల్లో పంపిస్తారు. ఏమయ్యా జైలు పోతే సంవత్సరం ఉంటావు, 2 సంవత్సరాలు మన సమయం చాలా తక్కువ. జరం గారు ఒకసారి అందరికి ఇష్టం మాట్లాడిద్దాం. గురించి నాకు చెప్తున్నావా? తెలంగాణ చెప్తున్నావా? 40 సంవత్సరాలు విద్యార్థి దశ నుంచి నేను తెలుసుకునే పరిస్థితిలో లేను, నాకు అది అవసరం కూడా లేదు. మీరు ఎంత పోరాటం చేశారు, మీరు ఏ స్థాయికి వచ్చారో దట్ ఈస్ యువర్ విషయాన్ని మీరు ఇంటెన్షన్ అండి. Why I should ask you all విషయాల్లో మీరు తప్పుపడుతున్న వాటికి నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు చూడండి సందీప్ గారు, 1917లో తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీని ఏర్పాటు చేసిండ్రు. 1975 లో కాకతీయ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. అరే మీరు యూనివర్సిటీని ఎందుకు ఏర్పాటు చేశారు? రేకుల సెట్ లో ఏర్పాటు అయిందండి ఉస్మాన్ యూనివర్సిటీ. బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ ఒక రేకుల సెట్ లో ఏర్పాటు చేశారు. ఇవాళ ఒక ఆర్ట్స్ కాలేజ్ లాంటి ప్రతిబింబము, దానికి అనుబంధంగా ఇంజనీరింగ్ కాలేజీలు, దానికి అనుబంధంగా సైన్స్ కాలేజీలు, లా కాలేజీలు, అద్భుతమైనటువంటి ఎడ్యుకేషనల్ కాలేజీలు ఏర్పాటైనాయి. మరి వాళ్ళ నాడు ఏర్పాటు చేసినటువంటి ఆ బీజం పోసినటువంటి వ్యక్తిని వాళ్ళ మనం ఇప్పటికి కూడా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారిని స్మరించుకుంటున్నాం కదా. అట్లాగే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దత్తాత్రేయ హైదరాబాద్ ఒక విషయం నేను వినండి బ్రదర్, మీరు మాట్లాడొద్దు. ఇప్పుడు మీరు మాట్లాడొద్దు బ్రదర్. వందల పిల్లలు పాలసీలు ఉన్నాయి. మేము ఇంజనీరింగ్ కాలేజీలైనా, మెడికల్ కాలేజీలైనా, కలెక్టరేట్లైనా మేము నిర్మాణం అండి, మేము కూల్చివేతలు కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కూల్చివేతలు మీ కళ్ళకు కనిపించవు. రేవంత్ రెడ్డి గారి అరాచకాలు అవినీతి మీ కళ్ళకు కనిపించదు. దాన్ని మాట్లాడివ్వండి కదా. నాకు అర్థం కాదు సందీప్ గారు. డిగ్నిటీ ఉంటుందండి. గొడవద్దు. కుటుంబం ఏం చేస్తుంది? ఆయనకు పర్సనల్ గా ఏదైనా ఒపీనియన్ ఉంటే పర్సనల్ సమయం లేదు. మీకు ఒక టైం ఉంది.
మీ టైం బౌండ్ లో మీరు మాట్లాడండి. ఓకే జయరాం గారు ప్లీజ్ చూడండి సార్, సందీప్ గారు డిబేట్ కి ఎవరైనా మనం పిలిచేటప్పుడు వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ చెప్పే వాళ్ళని పిలిచి మీ రిప్యుటేషన్ పోగొట్టుకోవద్దు. ఓకే జయరాం గారు ప్లీజ్ మీరు ఆగండి జయరాం గారు గొడవ దయచేసి ఆగండి. ఇట్లా ఎట్లా పడితే అట్లా పర్సనల్ విషయాలు target చేస్తే జయరాం గారు this is not ఓకే జయరాం గారు ప్లీజ్ గొడవ realistic qualities లేని వాళ్ళని తెలిసి మీరు అట్లా ఏది పడుతుంది మాట్లాడాలండి. ఆయన మాట్లాడుతున్నప్పుడు బాగుంటది. ఓకే జయరాం గారు ప్లీజ్ గొడవద్దు జయరాం గారు. వినాలి కదా. ఓకే నేనేమంటున్నా సందీప్ గారు, తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది కొత్తగా ఏర్పాటైంది. 60 సంవత్సరాల విధ్వంసం ఒక రంగంలో జరగలేదు. వ్యవసాయ రంగంలో జరిగింది, వ్యవసాయకు సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జరిగింది, మెడికల్ డిపార్ట్మెంట్ లో జరిగింది, కాలేజియేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో జరిగింది, ఉద్యోగాల సృష్టి విషయంలో మోసమే జరిగింది, ముల్కీ నాన్ ముల్కీ, ఇట్లా ప్రతి అంశంలో 60 సంవత్సరాల దరిద్రాన్ని మేము విదిన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ 9.5 years లో మేము నిర్మాణం చేసి ఇవాళ గ్రామీణ వ్యవస్థ ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎట్లా పరిపుష్టి అయింది, ఒక గిరిజనుడు, ఒక ఆదివాసి, ఒక లంబాడి, ఒక ముదిరాజు, ఒక యాదవ బిడ్డలు ఊర్లలో ఏ విధంగా బ్రతికిరు 9.5 సంవత్సరాల్లో మేము గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునఃపుష్టి చేసినామండి. ఇవన్నీ ఏం అర్థం కాకుండా ఏది పడుతుంది మాట్లాడితే ఎట్లుంటదని నాకు అర్థం కాదు. మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడమే తప్పంటే ఒక ఎరుకల సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి వాళ్ళ డాక్టర్ అయిందండి, ఒక రజక సామాజిక వర్గానికి చెందినటువంటి అబ్బాయి వాళ్ళ డాక్టర్ అవుతున్నాడు. ఇవాళ ప్రైవేట్ కాలేజీలో ఇది సాధ్యమవుతుందా? గవర్నమెంట్ 33 మెడికల్ కాలేజీలలో 8,000 పైచీలకు మెడికల్ కాలేజ్ సీట్లు మేము సృష్టించినామండి. కేవలం 2,000 మెడికల్ సీట్లే ఉండే తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ ఇవాళ దేశంలోనే నంబర్ 3 పొజిషన్ లో ఉంది మెడికల్ కాలేజీల సృష్టిలో. ఇంత అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ మీరు ఒక రంగాన్ని తీసుకోండి, ఏ రంగంలో అయినా వీఆర్ రెడీ టు ఎక్స్ప్లెయిన్. వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసినట్టుగా పర్సనల్ ఒపీనియన్స్ ఇక్కడ షేర్ చేస్తే దట్ ఈస్ నాట్ గుడ్ అండి. జయరాం గారు అంటే నాకేం వ్యక్తిగతంగా నాకు ఎలాంటి అభిప్రాయం లేదు. ఇది న్యూట్రల్ గా మెడికల్ కాలేజీలు అటు గవర్నమెంట్ యొక్క మెడికల్ మన సమయం ఓకే రైట్ థ్యాంక్ యూ దత్తాత్రేయ గారు, జయరాం గారు, నూమెన్ గారు, శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మొత్తం మీద ఇవి ఈ రోజు డిబేట్ లోని